2వ అధ్యాయము 37వ వాక్యం నుండి 42 వరకు నేను ఒక వాక్యం, మీరు ఒక వాక్యం మార్చి చదువుకుందాం. 37వ వాక్యం నేను చదువుతాను, 38వ వాక్యం మీరు చదవండి. అట్లా వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దొరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేస్తున్నాం. అందరూ మొక్కాళ్ళు వేసుకుని ప్రతి ఒక్కరూ ఎవరు పెట్టైన ప్రతి ఒక్కరు మొక్కాళ్ళు వేసుకుని 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులు అయిన తండ్రి, కృతజ్ఞతలు స్తోత్రములయ్యా. మీ వాక్యం కొరకు అయ్యా నైనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా ఆత్మలకు జీవాహారమును దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యమును ధారాళముగా రావటానికి సహాయించండి. మీ ప్రజలను ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. రక్షణలో, విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో మీరే బలపరచండి బాబు. యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నా. ఇంకొంచెం ముందుకు సర్దుకోండి అమ్మా. ఇటువైపు వాళ్ళు అట్లా, ఇటువైపు కూడా. బాబు జరగమ్మా, జరగయ్యా. వేళంగా జరగమ్మా, జరగాలి. ముందుకు జరగాలి, జరగండి. ముందుకు జరిగి చక్కగా లైన్లోకి వచ్చండి. లైన్ కాపాడుకోండి. రైట్. ఈ భాగంలో దేవుని సేవకుడైనటువంటి పేతురు గారు ఒక మంచి విషయాన్ని, ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగమును ఆయన ఆనాటి ప్రజానీకానికి దేవుని యొక్క వర్తమానమును అందించాడు. దేవుని వాక్యములో ఇలాగూ రాయబడి ఉంది. పేతురు గారు ఇక్కడ 14వ వాక్యంలో ప్రసంగించడం ప్రారంభించాడు. 2:14. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. ఈ రీతిగా పేతురు గారు ప్రసంగించడం ప్రారంభించి మరి యేసుక్రీస్తును గురించి, యేసుక్రీస్తును ఆనాటి మరి మనుషులు ఎలాగో సిలువ వేశారో, హింసించారో, బాధ పెట్టారో, ఆయన ఎలాగున సమాధి చేయబడ్డాడో, ఆయన ఎలాగున తిరిగి లేచాడో, ఆ విషయాలన్నీ కూడా పేతురు గారు వారికి వర్తమానము రూపములో అందించాడు. స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా వారు ఆ వర్తమానమును విని యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములను గురించినటువంటి సందేశములను వారు విన్నవారై, 37వ వాక్యంలో ఉంది, వారు ఈ మాట విని, ఏ మాట? యేసుక్రీస్తు మనందరి కొరకు కల్వరి శిలువలో బలియాగం చేయబడ్డాడు. అబ్బాయి బాబు, యేసుక్రీస్తును మీరు నిష్కారణంగా సిలువ వేశారు, మీరు జీవాధిపతిని చంపారు, మీరు మరి నిర్దోషి అయినటువంటి పరమాత్ముని, ప్రభువును మీరు చంపారయ్యా అనేటటువంటి విషయాన్ని వారికి పేతురు గారు తెలియజేశాడన్నమాట. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా అనే వాక్యంలో రాయబడి ఉంది ఇక్కడ. అంటే వారు ఎప్పుడైతే దేవుని వర్తమానమును విన్నారో వారి హృదయము నొచ్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నొచ్చుకొని అనే దగ్గర మూల భాషలో నెంబర్ 1 ఉంది, పొడవబడి. చెప్పండి, ఏమై?
పొడవబడి, అంటే వాక్యము వారి హృదయములో గుచ్చుకుంది, పొడవబడింది అనమాట. ఒక చాకులాగా, ఒక బాగులాగా ఎలాగున కడుపులో పొడిస్తే గాయమవుతుందో వాక్యము వారి హృదయమును పొడిచిందనమాట. వాక్యము చేత వారు తమ హృదయములో పొడవబడ్డారు. ప్రియులారా, వాక్యం వింటే మనుషులు ఏమడగాలంటే, అయ్యా అట్లయితే ఇప్పుడు మేమేం చేయాలి, మమ్మల్ని ఏం చేయమంటారు, మేము ఇప్పుడు ఎలా నడుచుకోమంటారు మమ్మల్ని అని ప్రజలు అడగాలి. అది నిజమైనటువంటి వర్తమానము, అది నిజమైనటువంటి ఆ విధమైనటువంటి అనుభవాలను మనం చూడగలం. రండి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఆ విషయాలను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్తకు ముందు మత్తయి సువార్తలో మనం చూద్దాం. మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఇక్కడ దేవుని వాక్యములో ఇలాగున వ్రాయబడి ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. చూడండి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త మరియు 3వ అధ్యాయము 5వ వాక్యమును చదువుతున్నాను. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి, అనగా బాప్తిస్మకుడైనటువంటి యోహాను యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఏం ఒప్పుకున్నారంట వారు? అందరూ చెప్పండి, ఏం ఒప్పుకున్నారంట? ఈ పక్కనతో చెప్పండి, ఏం ఒప్పుకున్నారు? చెప్పండి, ఏం ఒప్పుకున్నారంట? వారు తమ పాపములు ఒప్పుకొనుచు అని ఇక్కడ రాయబడి ఉందన్నమాట. కాబట్టి రక్షణ పొందగోరిన వ్యక్తి, బాప్తిసం పొందగోరిన వ్యక్తి వాక్యము విన్నాక ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నేనేం చేయాలి అని నీవు అడిగితే నీలో ఆ వర్తమానము పనిచేసినట్లు అర్థం అన్నమాట. ఇప్పుడు లూకా సువార్తలోకి నడిపించబడదాం. లూకా సువార్తలో వారేం అడుగుతూ ఉన్నారు? 3వ అధ్యాయము 10వ వాక్యం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా, మరి మేమేం చేయాలి అయ్యా? సామాన్య ప్రజలు, సామాన్య జనులు, కార్యకర్తలు అడుగుతూ ఉన్నారు, అలాగైతే మేమేమి చేయవలనని అడుగగా, అందుకు యోహాను చెప్తున్నాడు, 2 అంగీలు గలవాడు ఏమీయూ లేని వానికి ఇవ్వవలెననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలెననియు వారితో చెప్పాను. సామాన్య ప్రజలు అడిగారు, అయ్యా మేమేం చేయాలి అని. అప్పుడు యోహాను చెప్పాడు, ఉన్నటువంటి వాడు లేని వాడికి పెట్టాలి. అమ్మా, ఉన్నవాడు ఏం చేయాలి? లేని వాడికి పెట్టాలి. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఉన్నవాడు లేనివాడి దగ్గర నుంచి ఆ వక్రావు కూడా గాజేస్తున్నాడు అనమాట. అదే జరుగుతుంది. దళారులుగా, లేదంటే దళాపూరితనం, లేదంటే దగాపూరితనం జరుగుతూ ఉందన్నమాట. లేనివాడికి ఒకటే కదా ఉంది, కొంచెమే కదా ఉంది, వాడిని ఉంచుకొని అనుకోవట్లా, ఆ వక్రావు కూడా నాకే కావాలి అనుకుంటా ఉన్నారనమాట. ఆ తర్వాత చూసినట్లయితే 12వ వాక్యం, శంకరులను బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. శంకరులు అనగా పన్ను వసూలు చేసేవారు, బిల్లులు కట్టించుకునేవారు. అబ్బాయి, మీకు ఎంతైతే కట్టించుకోమని నియమించబడిందో అంతే మీరు కట్టించుకోండి, మీకు నియమించబడిన దానికంటే 1 రూపాయి కూడా మీరు ఎక్కువ తీసుకోబాకండి అని శంకరులకు తెలియజేశాడు. ఇంకా మనం చూసినట్లయితే 14వ వాక్యం, సైనికులను మేమేమి చేయవలనని అతను అడిగిరి. అందుకు అతను ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతములతో మీరు సంతృప్తి చెందండి. సైనికులు అనగా పోలీస్ సిబ్బందికి చెప్తూ ఉన్నాడు. వాళ్ళు అడిగారు, అయ్యా మేమేం చెయ్యాలని. వాళ్ళకి చెప్పాడు, మీరు ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టబాకండి అని చెప్పాడు. ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టబాకండి, ఎవరి దగ్గర లంచాలు తీసుకోబాకండి, మీ జీతాలతో మీరు సంతృప్తి చెందండి, మీకున్న దాంతో మీరు తృప్తి పడండి అని వారికి చెప్పాడు బాప్తిస్మకుడైనటువంటి యోహాను. కాబట్టి ప్రియులారా, బాప్తిస్మం పొందటం అంటే, రక్షణ పొందటం అంటే, మారు మనసు పొందటం అనగా అర్థం ఏమిటంటే, దేవుని వాక్యము నీ హృదయములో పనిచేయటం. స్తోత్రం చెప్పండి.
దేవుని వాక్యము చేత నీవు ఒప్పించబడి నీ పాపములు ఒప్పుకొని యేసు నా కొరకు కల్వరి శిలువలో బలియాగం చేయబడ్డాడు, యేసు నా కొరకు గాయాలు పొందాడు, యేసు నా పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు అని ఒప్పుకొని ఆయన యొక్క సిలువ ప్రత్యక్షతను కనులారా వాక్యము ద్వారా గాని, ప్రత్యక్షతల ద్వారా గాని, దర్శనముల ద్వారా గాని ఏదో ఒక రీతిగా ఆయన సిలువ ప్రత్యక్షతను నీవు కనులారా ఎరిగిన వ్యక్తిగా ఆ తర్వాత నువ్వు బాప్తిసం పొందాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా బాప్తిసం పొందలేదనుకో, రేపు ఏదో ఒక రోజు కష్టము, బాధ, శ్రమ వచ్చినప్పుడు వెనుదిరిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకే వీళ్ళు అడిగారు, అయ్యా మేమేమి చెయ్యాలి, మమ్మల్ని ఏం చేయమంటారు? అప్పుడు పేతురు చెప్తున్నాడు. పేతురును మరి మిగతా అపోస్తలులను వారితో చెప్తూ ఉన్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మొట్టమొదటిగా ఏం పొందాలంట? మారు మనసు అనండమ్మా బాబు చెప్పండి. ఏం పొందాలి? మారు మనసు, మార్పు చెందిన హృదయము. నీ మనసు మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి. యేసు ప్రభువు నమ్ముకోవటం అంటే, బాప్తిసం పొందడం అంటే బట్టలు మార్చుకోవటం కాదు, లేదా పై రంగులు మెరుగులు మార్చుకోవటం కాదు. నీ హృదయములో మార్పు జరగటం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ జరగాలి? అందరూ చెప్పండి, ఎక్కడ జరగాలి? మారు మనసు ఎక్కడ జరిగేది? మారు మనసు జరిగిన సంగతి ఎవరికి తెలుసు? ఆ మనిషికి తెలుసు, దేవుడికి తెలుసు, మరి ఇంకెవరికి తెలియదు అన్నమాట. బాప్తిసం పొందకోరిన వ్యక్తి మొట్టమొదటిగా మారు మనసు పొందాలి, మార్పు చెందిన అనుభవములోనికి రావాలి. నీ హృదయము నూతనపరచబడాలి, నీ హృదయము చైతన్యపరచబడాలి, నీ హృదయములో గొప్ప మార్పు అనేటటువంటి ప్రక్రియ జరగాలి. మారు మనసు పొంది ఏమొంది? నీ పక్కన చెప్పండి, నువ్వు మారు మనసు పొందేవారు అడగండి. మారు మనసు పొందేవా అడగండి. నీ పక్కన అడగండి, చేపట్టుకుని అడగండి, అమ్మాయి బాబు నువ్వు మారు మనసు పొందేవా? అయ్యా మారు మనసు పొందేవా? తొందరగా మారు మనసు పొందాలి. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మీరు మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పొచ్చు. ఆయన అనేక ప్రాంతాల్లో ఊరు వాడ తిరిగి సువార్త చేశాడు. అమ్మా బాబు మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. ఈ వరము మీకు మాత్రమే కాదు కానీ అమ్మా మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, మీ పిల్లల పిల్లలకును ఇది వర్తించును అని దేవుడు తన సేవకుల ద్వారా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక ఎకరం పొలం ఉంది. ఈ పొలం ఎవరికి వచ్చింది? మీ తర్వాత మీ పిల్లలకి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి, ఆ తర్వాత వారి పిల్లలకి. ఆ రీతిగా నీకుండా ఆస్తి, ఐశ్వర్యము, సంపద ఎలాగున తరతరాల పాటు నీ కుటుంబానికి వర్తిస్తుందో అలాగుననే నీవు ఈ మారు మనసు అనే అనుభవాన్ని కాపాడుకుంటే, ఈ వాగ్దానము అనేటటువంటి అనుభవాన్ని కాపాడుకుంటే, ఈ వాగ్దానాలు నీకు మాత్రమే కాదు కానీ నీ పిల్లలకి, దూరస్తులకు, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రభువు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి ఆ వాగ్దానం? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానం ఇచ్చాడు ప్రభువు నీకు. ఇది నీకు మాత్రమే కాదు, నీ పిల్లలకు కూడా చెందుతుంది. అక్కడ 2:5 ఉంది, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని చెప్పాడు. ఇది ఆనాటి హగ్గై ద్వారా ఇచ్చిన ఆనాటి జనాంగములకు మాత్రమే కాదు, ఈనాడు ఉన్న ప్రజానీకమైనటువంటి మనకు కూడా
ఆ వాగ్దానం వర్తిస్తుంది. ఆదికాండము 22వ అధ్యాయము 6, 7, 8 వాక్యాల్లో అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుతో చెప్పుచూ ఉన్నాడు. ఏమని అంటే, దేవుడే చూచుకొనును. చెప్పండి, ఏం చెప్పాడు? ఇస్సాకు అడిగాడు, నా తండ్రి దహనబలికి నిప్పులు కట్టెలను ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగితే, తండ్రి అబ్రహాము ఇస్సాకుతో చెప్పుచూ ఉన్నాడు, నా కుమారుడా దేవుడే ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు నాయనా అని చెప్పాడు కుమారుడితో. అలాగే మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు చూచుకున్నాడు. అక్కడ పొదలో ఒక పొట్టేలును దాచిపెట్టాడు దేవుడు. ప్రియులారా, ఆ రీతిగా అబ్రహాము విషయమై దేవుడు చూచుకున్నాడు. ఇది ఆనాటి అబ్రహాముకు మాత్రమే కాదు కానీ ఈనాడు ఉన్న మనకు కూడా వర్తిస్తుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి అప్పుడు మీరు వాగ్దానాలకు వారసులు అవుతారు అని పేతురు గారు చెప్పాడు అన్నమాట. ఇంకా అనేక విషయాలు చెప్పాడు. 40వ వాక్యంలో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి మీరు బాప్తిజం పొందాలంటే, రక్షణ పొందాలంటే మొట్టమొదటిగా మీరు మారు మనసు పొందాలి. ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిజం పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరమును పొందుదురు. ఈ పరిశుద్ధాత్మ అనేటటువంటి వరం మీకు మాత్రమే కాదు కానీ మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును అని పేతురు గారు వారికి ప్రకటించిన దరిమిలా 41వ వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఏం అంగీకరించిన వారు? ఏమా బాబు, ఏం అంగీకరించిన వారు? వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆనాడు పేతురు గారు వారికి దుప్పట్లు ఇస్తారని కానీ, మీ అందరికీ బాప్తిస్మం పొందితే రగ్గులు ఇస్తామని కానీ, లేదా కేజీ గోధుమలు ఇస్తామని కానీ, ఇంకొకటి ఏదో లోన్లు ఇస్తామని కానీ చెప్పాడా? అలా చెప్పాడా? మీ రేషన్ కార్డును తీసుకొని రండి, ఆధార్ కార్డును తీసుకొని రండి, నేను మీ వివరాలు చూసి మీ అందరికీ బట్టలు ఇస్తామని చెప్పాడా? నో. అలా పొందలేని వారు బాప్తిస్మం. అక్కడ రాయబడి ఉంది, వాక్యమును అంగీకరించిన వారు. ఏం అంగీకరించిన వారు? ఏం చెప్తుంది వాక్యం? యేసు ప్రభు లోక రక్షకుడు. ఆయన సర్వమానవాళి పాప పరిహారము నిమిత్తమై కలువరి శిలువలో బలియాగం చేయబడ్డాడు. యేసు మనందరి పాపములను భరించుకున్నాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. కాబట్టి సమాధిలో 3 రోజులు తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున చేరి ఆయన విజ్ఞాపన చేయించు ఉన్నాడు. ఆయన మరలా మేఘాల మీద మేఘాసీనుడిగా రెండవసారి రాబోతూ ఉన్నాడు అనే వాక్యం చెప్తుంది. ఆ వాక్యమును అంగీకరించిన వారు. ఏం అంగీకరించిన వారమ్మా? వాక్యమును అంగీకరించిన వారు. యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే మతం మార్చుకోవడం కాదు. యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే గోత్రం మార్చుకోవడం కాదు. యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే ఊరు వదిలిపెడతాం కాదు. యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే మారు మనసు పొందటం. యేసు ప్రభువు నమ్ముకోవటం అంటే మనసు మార్చుకోవటం. ఏమరాలమ్మా? నీ మనసు మారాలి, నీ మనసు మార్చుకోవాలి. పాపపు మనసు నుంచి నీవు బయటికి రావాలి. పాపపు మనసు నుండి నీకు పరిశుద్ధమైన మనసు రావాలి. పాపపు ఆలోచనలు తలంపులు తొలగించబడి పరిశుద్ధమైన ఆలోచనలు తలంపులు నీ హృదయంలోనికి రావాలి. నీలో ఉన్న కోపము, ద్వేషము, అసూయ, క్రోధము ఇవి తొలగించబడాలి. ఇదే బాప్తిస్మం అంటే. కాబట్టి ఆ రీతిగా వారు బాప్తిజం పొందారు. బాప్తిజం పొందినాక వాళ్ళు ఏం చేశారు? ఇక ఆ రోజు సుమారుగా 3000 మంది బాప్తిజం పొందారంట. ఎన్ని వేల మంది? 3000 మంది మరి బాప్తిజం పొందారు. 42వ వాక్యం, బాప్తిజం పొందినవాడు ఎలాగున్నారు? వీరు అనగా బాప్తిజం పొందినవారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థించుట్లోను చెప్పండి ఎలాగున్నారంట? ఎడతెగక ఉన్నారు. రోజు మీరు స్కూల్కి వెళ్తున్నారనుకో ఎలా ఉంటుంది?
చదువు బాగా వచ్చింది, హాజరు కూడా ఫుల్ హాజరు పడింది అన్నమాట. అలాగే రోజు చేనికి వెళ్తున్నారు అనుకో, చేను ఎట్టుండిద్ది చెప్పండి? చేను ఎలాగుండిద్ది? చక్కగా పచ్చగా ఉండిద్ది. ఎందుకంటే రోజు వెళ్తున్నావు కనుక చేను కలుపు ఏమైనా మొలిచిందా, చేనుకి ఏమైనా పురుగు పట్టిందా, చేనుకి ఏమైనా పేను బంక తెగులు పట్టిందా, వెంటనే దానికి ముందేసుకోవడం, మరి మొక్కలు పడిపోతే లేపుకోవడం, మొక్కలు ఎగిరిపోతే ఏటు మొక్కలు వేసుకోవడం అవసరమైతే. రోజు చేనుకి వెళ్తున్నావు కనుక ఆ చేను బాగు చేసుకుంటావు. అప్పుడు చేను ఎట్లుంటుంది? చక్కగా పచ్చగా పుష్పించి నిగనిగలాడతా ఏంటి రైతుకి మంచి దిగుబడిని, మంచి పంటని, మంచి ధాన్యాన్ని రైతుకి ఇస్తాను. స్తోత్రం చెప్పండి. రోజు బడికెళ్ళి చదువుకునేవాడికి బాగా చదువు వచ్చింది. రోజు ఒక రైతు వ్యవసాయదారుడు పనికెళ్ళి తోటలో పని చేసుకుంటే ఆయన తోట పచ్చగా ఉండి మంచి ధాన్యాన్ని దిగుబడిని ఇచ్చింది. అలాగే ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి రోజు చర్చికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువు ఆ వ్యక్తిని మరలా పాత జీవితములోనికి వెళ్ళకుండా, పాత పాపములో కలిసిపోకుండా ప్రభువే కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి. రోజు రైతు చేతికెళ్ళి పొలం చూసుకుంటే ఆ పొలం ఎలా పచ్చగా నిగనిగలాడుతూ ఉండిందో, అలాగే రోజు సంఘానికి వచ్చి, రోజు బైబిల్ దగ్గరికి వచ్చి, రోజు వాక్యం దగ్గరికి వచ్చి నీవు వాక్యము చదువుకొని ప్రార్థన చేసుకోగలిగితే, నీ తప్పులు సరి చేసుకోగలిగితే, రైతు చేతికెళ్ళి ఏం చేస్తాడు? చేలో ఉన్న కలుపు, గడ్డి, గాదం, రాళ్ళు, రప్పులు ఏరేస్తాడు. అలాగే నీవు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యము ద్వారా నీ పొరపాట్లు నీకు అర్థమయ్యగానే వాటిని సరి చేసుకోవాలి. చేలో ఉన్న కలుపు రైతు ఎలా ఏరి తీసి పారేస్తాడో అలాగనే నీ హృదయంలో ఉన్న క్రోధమును, కోపమును, ద్వేషమును, అసూయను ఇవన్నీ నీవు తొలగించుకున్నప్పుడు చేరు ఎలా పచ్చగా ఉంటుందో అమ్మా బాబు, అలాగే నీ జీవితం కూడా పచ్చగా పుష్పించి నిగనిగలాడేలాగా ఆయన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యములో ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దారిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరుడు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు ఏమగును అనగా అతడు చేసే ప్రతి పని, అతడు తలపెట్టిన ప్రతి పని అది నెరవేరింది అన్నమాట. అతను అనుకున్న ప్రతి కార్యము జరిగించబడింది. అలాగే మీరు అనుకున్న ప్రతి కార్యము జరిగించబడాలంటే, మీరు తలపెట్టిన ప్రతి కార్యాలు నెరవేరాలి అంటే, మీరు అనుకున్న ప్రతి పని ముందుకు రావాలంటే మీరు చేయాల్సింది ఏమిటంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అమ్మా బాబు ఏం చేయాలయ్యా? ప్రతిరోజు ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. మళ్ళీ బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థించుటలోను ఎడతెగక నీవు జీవించినప్పుడు, 1 బోధ, 2 సహవాసము, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థించుట. ఈ 4 అనుభవాలు నీ జీవితంలో ఎడతెగక ఉన్నప్పుడు నీ జీవితం పచ్చగా నీరు కట్టిన తోట వలె ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పండి, నా జీవితం, నా కుటుంబం పచ్చగా నీరు కట్టిన తోట వలె ఉండాలని నేను అనుకుంటున్నానయ్యా అన్న వాళ్ళందరూ మీ చేయి పైకెత్తండి. చూసారా ఎంత మంచి కోరిక మీకుందో? నా కుటుంబం, నా జీవితం పచ్చగా ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నారు. ఏం చేయాలి అప్పుడు? బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థించుట్లోను ప్రతిరోజు మీరు ఆలయానికి రావాలి. ఆల్ ఆఫీస్ స్టాండ్. ఇలా కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు లేచి నిలబడి, ప్రభు సన్నిధిలో లేచి నిలబడి
మీ రెండు చేతులు ఆకాశం తట్టు చాపి ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీకు స్తోత్రములయ్యా, తండ్రి మీకు వందనములైనా. ప్రభువా నా జీవితం పచ్చగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఏదో బాప్తిసం అంటే అందరూ పొందుతున్నారు కాబట్టి నేను కూడా పొందుతూ ఉన్నాను కాదు, అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకోవాలి అనే ఉద్దేశము కాదు. బాప్తిసం పొందగోరిన వ్యక్తి వాక్యము చేత ఒప్పించబడాలి. బాప్తిసం పొందగోరిన వ్యక్తి మారు మనసు అనుభవములోనికి రావాలి. బాప్తిసం పొందగోరిన వ్యక్తి ఈ లోక స్నేహాల నుండి వేరు చేయబడాలి. బాప్తిసం పొందగోరిన వ్యక్తి వాక్యమును అంగీకరించాలి. అలాగే బాప్తిసం పొందినటువంటి వ్యక్తులు బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థించుట్లోను ఎడతెగక ఉండాలని వాక్యం చెబుతుంది. ప్రార్థన చేసుకోండి. బాబు అయ్యా కళ్ళు మూసుకో, అమ్మా అమ్మా బాబు కళ్ళు మూసుకోండి. మీరు రెండు చేతులు ఆకాశం వైపు చాపండి. యేసయ్యా నా జీవితాన్ని పచ్చని తోట వలె చేయి ప్రభువా. అయ్యా నా కుటుంబం నీరు కట్టిన తోట వలె ఉండాలయ్యా. ఎండిపోయిన చెట్లాగా ఉండకూడదయ్యా, ఎండిపోయిన తోట వలె ఉండకూడదయ్యా. నా జీవితం నా కుటుంబం నీరు కట్టిన తోట వలె ఉండాలయ్యా. నీరు కట్టిన తోట వలె చేయి ప్రభువా. అయ్యా మీరు చేయను నాయనా, అతడు చేయనిదంతా సఫలమగును. నీటి కాలువల యోరను నాటబడినదై అతడు తన కాళ్ళ ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని వాక్యం చెబుతుంది. బాప్తిసం పొందాలనుకుంటూ ఉన్నవారైనా, ఇప్పటికే బాప్తిస్మాలు పొందిన వారైనా నీ జీవితం ఎలాగుంది, నీ కుటుంబం ఎలాగుంది, అమ్మా బాబు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. 2 నిమిషాలు మీకు అవకాశం ఇస్తా ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువుని అడగండి. అయ్యా నా కుటుంబాన్ని పచ్చని తోట వలె చేయి ప్రభువా, నీరుగట్టిన తోట వలె చేయండి నాయనా. అయ్యా పుష్పించిన వికసించిన తోట వలె చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. అలా ఉండాలంటే నీవు బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థించుట్లోను ఎడతెగక మరి అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని కనికరిస్తారు. ప్రభు మీకు సహాయం చేయునుగా. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండండి. అమ్మా ప్రార్థన చేసుకోండి. బాబు చేసుకుందాం. ప్రభు సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి ఇదిగో మా హృదయం ఎదుట ఉన్నది. ఈ వాక్యం ద్వారా మా హృదయం దర్శింపబడి ఉన్నది. దేవా మీరు మమ్మల్ని బలపరచండి. మేము నీ కొరకు నిలబడ్డానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ బోధ విన్నాం తండ్రి. తండ్రి ఇదిగో నీ సహవాసం కోరుచున్నాం నాయన. ఇదిగో మేము దేవా ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో సమకూడి ఉన్నాం నాయన. నాయన కనికరించండి, మమ్మల్ని బలపరచండి. కన్నీటితో నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నామయ్యా. మేము మా కుటుంబాలు నీరు కట్టిన తోట వలె పచ్చగా ఉండునట్లుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అది మా వలన కాదు, మాకు కాదు యెహోవా, నీకు మాత్రమే సాధ్యమై ఉన్నది నాయన. అపోస్తలులు ఏ రీతికైతే బోధించినప్పుడు దర్శింపబడ్డారో నాయన, ఇదిగో మా హృదయం దర్శింపబడింది. మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. నీ కొరకు నిలబడగలిగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. నీవు ఇచ్చిన వాగ్దానము మాకు మాత్రమే కాదు కానీ మా యొక్క బిడ్డ తరాలని మీరు మాకు బోధించారు. వందనములు చెల్లించుకున్నాం తండ్రి. దేవా రక్షణ పొందగలిగే తీర్మానము మా హృదయమునకు పుట్టించండి. రక్షణ పొంది నీ కొరకు నిలబడగలిగే తీర్మానము మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు మహిమ చెల్లించుకుంటున్నాం దేవా. బలపరచండి దేవా, మా హృదయంలో మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపేపు దేవా, నీకు నిండు వందనములు చెల్లించుకున్నాం దేవా. సన్నిధిలో తండ్రి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 42వ వాక్యంలో నా తండ్రి వారు అపోస్తలుల బోధయందును, సహవాసముందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన యందును ఏ రీతిగా అయితే ఉన్నారో
మారు మనస్సు విషయమైన బాప్తిస్మం అంటే ఏంటో, ఏ రీతిగా నడుచుకోవాలో, ఎవరు బాప్తిస్మం పొందాలో ఆ విషయాలన్నిటిని మీరు మాకు బోధించినందుకు కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. బాప్తిస్మం అనేది ఎంత విలువైనదో మీరు బోధించారు నాయన, వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. విత్తబడిన ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింప చేయండి. దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్లకుండా వాటిని బంధించి గద్దించిన తండ్రి, వాక్యమును మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ రీతిగా అయితే వాక్యం విన్నప్పుడు హృదయంలో పడవబడినవో ఆ రీతిగానే తండ్రి పడవబడిన ప్రతి హృదయము ఈ సన్నిధిలో రక్షింపబడినట్లుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎందుకు బాప్తిసం పొందాలనుకుంటున్నావు? ఎందుకు బాప్తిసం పొందాలనుకుంటున్నావు? నా పాపాలన్నీ ఒప్పుకోండి, మనసు మార్చుకొని, బుద్ధి అన్ని మార్చుకుంటూ నేను బాప్తిసం పొందుచున్నాను. అన్ని మనసు మార్చుకొని పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిసాన్ని సంతోషం. యేసు ప్రభు నీ పాపాలన్నీ క్షమించాడు అనే నమ్మకం నీకు కుదిరిందా? ఎలా కుదిరింది ఆ నమ్మకం? ఏ వాక్యం ద్వారా నీకు అర్థమైంది? ఆయన ఎదుట నిలబడినప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది. ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటాయని వాక్యం ద్వారా ఎక్కడుంది ఆ వాక్యం? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యంలో. అక్కడ ఏ వాక్యం ఉంటుందంటే, మీలో ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని మీలో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము అని పౌలు గారు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యంలో ఉన్నటువంటి వచనం ద్వారా యేసువాణి ఒప్పించబడి మరి బాప్తీసం పొందడానికి ముందుకు వచ్చింది. రైట్. మరి బాప్తీసం పొందినాక మరి అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థించట్లో ప్రతిరోజు నమ్మకంగా ప్రార్థనలో కొనసాగుతావా? మరి బాప్తీసం పొందినాక కష్టాలు, శోధనలు, బాధలు, రోగాలు వస్తాయి. వాటన్నిటిని జయించుకోగలవా? ఎలా జయించుకుంటావు? ప్రార్థన, విశ్వాసం ద్వారా. మరి అందరూ ఇప్పుడు ఈ అమ్మాయి చిన్న వయసు, వాళ్ళకి ఏం తెలియదు, పాపం తెలియదు బాప్తీసం పొందుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అడిగారంటే ఎందుకు అప్పుడే బాప్తీసం పొందారు, వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? రైట్. యేసుక్రీస్తులో సంపూర్ణతలోనికి రావాలని బాప్తీసం. చాలా సంతోషం. యేసు ప్రభు నీ పాపముల కొరకు కలువరి శిలువలో బలియాగం చేయబడి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడని నమ్ముతూ ఉన్నావా? యేసు ప్రభు మళ్ళా 2వసారి వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడని నమ్ముతున్నావా? రైట్. దేవుని వాక్యం చేత నీవు ఒప్పించబడి దేవుని వాక్యం నీకు అర్థమైనటువంటి దానివిలా మరి నీవు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్తీసం ఇవ్వడానికి సంఘం అంతటి ఎదుట మేము తీర్మానం చేస్తూ ఉన్నాను. సంఘ కాపురిగా ఎవరి బలవంతం లేదు కదా? నోటితో చెప్పు. అమ్మ ఉదయ నిలబడు. ఎవరు బలవంతం చేసావా ఈ అమ్మాయిని? అమ్మా చెప్పలేదు, నువ్వేం చెప్పలా. మరి అమ్మాయి బాప్తీసం మొదలు నీకు సంపూర్ణంగా అంగీకారమేనా? వెరీ గుడ్. ప్రార్థన చేస్తాం. అక్కడ మొక్కలు వేసుకోండి. అందరూ మీ కుడి చేతులు వేసేవాడి వైపు చూపిస్తూ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన దేవా, కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. యేసువాణి కొరకు వందనములయ్యా, గోపాల్ కొరకు, హృదయ కొరకు, వారి దాంపత్యాన్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి జ్యేష్ఠ సంతానంనైనా యేసువాణి స్వచ్ఛందంగా బాప్తీసం పొందడానికి ముందుకొచ్చింది. ఆత్మలుగా ఒప్పించబడి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం ద్వారా ఒప్పించబడిందినైనా మేము ప్రతి మనుషుల్ని క్రీస్తు
క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని మీలో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నామని పౌలు గారు చెప్పిన వాక్యము ద్వారా ఒప్పించబడి అయ్యా రక్షణ పొందాలని తీర్మానం చేసుకున్నది. అందుకొరకై కృతజ్ఞతలైనా రాజు ఎదుట అహశ్వరోషైన రాజు ఎదుట ఎస్తేరు నిలబడినప్పుడు ఆయనకు ఇంపుగా ఇష్టురాలిగా ప్రియమైనదిగా ఎస్తేరు ఎలా కనబడిందో యేసువాణి కూడా రేపు ఎదుట నిలబడినప్పుడు నాయనా మీకు ఇష్టురాలుగా మీకు ప్రియమైనదిగా మీరు అంగీకరించదగినటువంటి కుమార్తెగా మీకు బిడ్డను సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరే సహాయం చేయండి. అనేక మంది యువకులు యవనస్తులు ఆడపిల్లలు మగపిల్లలు స్త్రీలు పురుషులు అయ్యా బాప్తీసాల కొరకు ముందుకు రావడానికి సహాయం చేయండి. వారి హృదయంలో ప్రేరేపణ తెచ్చేయండి. వారి మనస్సులను మీరు పురుగొల్పండి. యేసువాణి బాప్తీసం అనేకులకు ప్రేరణగా మారడానికి సహాయం చేయండి. యేసువాణి బాప్తీసం అనుభవం అనేకులకు నాయనా పురుగొల్పుగా నాంది ప్రస్తావనగా మారడానికి సహాయం చేయండి. యేసువాణిని మీ కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబెట్టుకొనండి. యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. రమాజీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. దేవుని వాక్యం చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయంలో మొదటి 11 వాక్యాలు సహోదరులు సురేష్ చదివి మనకు వినిపిస్తారు. జాగ్రత్తగా దేవుని మాటల్ని విందాం. ఈ బాప్తిస్మ కార్యక్రమాలను ఉద్దేశించి రోమాపత్రికలో దేవుని వాక్యం చదువుకుందాం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా అట్లా పాపం విషయం మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్కయు సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాపియుక్తుడై తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. 9 వాక్యాలు చాలు. దేవుడు తన మాటల్ని మన కొరకు దీవించును గాక. అందరం ఆమేన్ చెబుదాం. రైట్. బాప్తిసం అనేది మరి యేసు ప్రభు వారు ఎలాగున కల్వరి శిలువలో సమాధి చేయబడినాడో మరి అలాగే ఆయన సమాధి నుండి పునరుద్ధానుడై ఎలాగున తిరిగి లెగిచాడో అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉంది. మరి బాప్తిసం ద్వారా మనము పాపము విషయంలో పాపం చేసే విషయంలో మరి చనిపోయి మృతమై దేవుని కొరకు జీవించే విషయాల్లో సజీవులుగా లేపబడుతూ ఉన్నాము అనేదానికి సాదృశ్యమే బాప్తిస్మం అయి ఉన్నది. కాబట్టి మన ప్రియమైన సహోదరి సంఘ సభ్యురాలు యేసువాణి ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి
ఆమె యొక్క అంగీకారమును బట్టి, అంగీకారం ఇప్పుడు కూడా మేము తెలియజేస్తారు. అంగీకారాన్ని బట్టి బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. యేసు ప్రభు నీ పాపాల కొరకు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతూ ఉన్నావా? మరి యేసు ప్రభు నీ పాపాలన్నీ క్షమించాడని నీకు అర్థమైందా? రైట్. యేసు ప్రభు కొరకు బాప్తిసం పొందినాక కష్టాలైన, శ్రమలైన, బాధలైన, అవమానం, వెలివేతలైన ప్రభు కొరకు నమ్మకముగా జీవించగలవా? రైట్. మరి ప్రభు మరలా వస్తాడు నా కోసం. ఆయన పరలోకము నుండి భూమి మీదకి మరలా నా కోసం రెండవసారి రాబోతూ ఉన్నాడు. వచ్చి నన్ను తీసుకుని వెళతాడు అని నిరీక్షణ నీకుందా? రైట్. బాప్తీసం పొందటానికి ఎవరైనా నిన్ను బలవంతం చేశారా? మరి బాప్తీసం ఇష్టపూర్వకంగా పొందుతూ ఉన్నావా? వెరీ గుడ్. ప్రభు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి యవన బిడ్డ యేసువాణి ఇచ్చిన సాక్ష్యమును బట్టి బిడ్డకు బాప్తీసం కార్యక్రమాన్ని జరిగిస్తాం. ఇలా పెట్టినాకలు ఇలా ముఖ్యం అటు తిరిగి అక్కడ నీళ్ళు చాలా ఉన్నాయి. నువ్వేం చేయాల్సిన పని లేదు. ఊరకట్ల కూర్చోవచ్చు. వాళ్ళు నేను చెప్పినప్పుడు ఊరకట్ల కూర్చో ముఖ్యం. ఈ కుమార్తె ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మరి సంఘం అంతటి ఎదుట బహిరంగముగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. శరీరము లాగినను పరిశుద్ధుడు అయిన తండ్రి, కృతజ్ఞతలు స్తోత్రాలనైనా మా ప్రియమైన కుమార్తె యేసువాణి ఇచ్చిన సాక్ష్యమును బట్టి, అయ్యా మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, అవకాశమును బట్టి సంఘమంతటి ఎదుట ఈ కుమార్తెకు తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నైనా కుమారుని యొక్కయు నామములో బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. నైనా ఈ బిడ్డ మీ కొరకు నమ్మకముగా జీవించినట్లు కడ వరకు అంతముగా జీవించడానికి సహాయం చేయండి. యేసువాణి అనే పేరును సార్థకం చేసుకునేలాగున, మీ గళాన్ని మీ వాణిని వినిపించేలాగున యేసువాణిని మీరు సిద్ధపరచండి అయ్యా. మీరే తోడుగా ఉండండి. నూతన జీవితంలో ప్రవేశించడానికి మీరు సహాయం చేశారు. ఈ నూతన అనుభవములో, క్రొత్త జీవితంలో మీ మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు మీ కుమార్తెను మీరు బ్రతికించుదురుగాక, మీ దయలో వర్ధిల్ల చేయుదురుగాక, సంఘములో నమ్మకమైన సాక్షిగా మీరు సిద్ధపరచుదురుగాక, మీ మహిమ కొరకు వాడుకొందురుగాక, యేసు గళమును వినిపించేటట్లుగా చేయుదురుగాక. మీరే మహిమ పొందండి, తోడుగా ఉండండి. యేసు పవిత్ర నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారా బాప్తీసాలకమ్మా? బాబు, యవనస్తులు, స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే చెప్పండి, లేకపోతే బాప్తీసాల కార్యక్రమాన్ని ముగించుకుందాం. బాబు, యేసువాణి తెలుసు తెలియకో అయా ప్రతి నెలకి బాప్తీసం పెట్టడానికి తీర్మానం చేసుకుంటున్నాను. అలా తీర్మానం చేసుకున్న తీర్మానం అమలు చేయడానికి సహాయం చేశారు. ఈ రక్షణలో, విశ్వాస జీవితంలో, నూతన జీవితంలో కడవరకు అంతం వరకు నిలిచిపోలాగా సిద్ధపరచు. తోడుగా ఉండండి. మీతో సహవాసం చేసి అయా మీ కృప, కనికరము, దయా దాక్షిణ్యాలకు పాత్రురాలు అగినట్లుగా సిద్ధపరచు. ఇంకా అనేక మంది యవన బిడ్డలు ఈ స్థలంలో అయా పాప క్షమాపణ, మారు మనసు అనుభవం కలిగి బాప్తీసంలోకి నడిపించబడలాగా సిద్ధపరచండి. యేసు వారిని దీవిస్తూ ఉన్నాను. మీరు ఎవరిని దీవించదరో వారిని దీవిస్తానని చెప్పారు, ఎవరిని ఆశీర్వదించదరో వారిని ఆశీర్వదిస్తానని చెప్పారు. మీ నామములో యేసు వారిని దీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవిస్తూ యేసువానికి నడవరకు సదాకాలము నిలిచి. ఆమేన్.